హలో ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఈ వీడియో మీకోసమే. సో వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా వీడియో నచ్చితే మాత్రం కామెంట్ బాక్స్లో జై ఎన్టీఆర్ అని కామెంట్ చేయండి. క్రియేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబోలో జనతా గ్యారె తర్వాత రాబోతున్న చిత్రం దేవరా. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ డెవల్ రోల్లో కనిపించబోతున్నారు. రెండు విభిన్నమైన పాత్రలు చేయడం ఎన్టీఆర్కి కొత్తమే కాదు. కనుక దేవరాలో ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ కి డబల్ ధమాక్ ఇవ్వడం ఖాయం. ఇప్పటికే నెట్టింట దేవరా క్రేజ్తో ఆకాశం మధ్యగా పెరిగిపోయింది. అంతేకాకుండా యుఎస్ఏలో ఈ సినిమా యొక్క అడ్వాన్స్ బుకింగ్ లో సరికొత్త రికార్డును నమోదు చేసింది. ట్రైలర్ విడుదలకు ముందు $1 మిలియన్ వసూలు సొంతం చేసుకున్న దేవరా తాజాగా $1.5 మిలియన్ వసూలు సొంతం చేసుకుంది. విడుదలకు ముందే $2 మిలియన్ వసూలు సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. దేవరా నుంచి వరుస అప్డేట్లు వస్తూ ఉన్నాయి. ప్రమోషన్ లో భాగంగా ఇటీవల ముంబై ఈవెంట్ లో పాల్గొన్న ఎన్టీఆర్ అక్కడే ట్రైలర్ ను రిలీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ లో ఎన్టీఆర్ లో పాల్గొన్నారు. ముఖ్యంగా సిద్ధు జోగల్గడ్డ మరియు రిసెప్షన్లతో ఎన్టీఆర్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అతి త్వరలోనే ఈ ఇంటర్వ్యూ విడుదల చేసే అవకాశం కూడా ఉంది. సినిమా అంచనాలను అమంతంగా పెంచే విధంగా దేవరా నుంచి ఆయుధ పూజ సాంగ్ ను విడుదల చేయబోతున్నారు. రామ్ జోగ శాస్త్రి గత 2-3 రోజులకి ఈ పాట గురించి హైప్ క్రియేట్ చేస్తూ ట్వీట్ చేస్తున్నారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ దేవరా స్థాయిని అమంతంగా పెంచిన దానిలో ఎటువంటి సందేహం అయితే లేదు. దేవరా నుంచి వచ్చే వారం బిగ్గెస్ట్ ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ రాబోతుంది. ఫ్యాన్స్ అంతా ఎదురు చూడండి అంటూ రామ్ జోగ శాస్త్రి చెప్పుకొచ్చారు. ఇప్పటికే సినిమాకున్న క్రేజ్ రెట్టింపు చేసే విధంగా ఆయుధ పూజ ఉంటుందని మేకర్స్ నుంచి సమాచారం అయితే వచ్చింది. ఈ సినిమా నుంచి ఇప్పటికే ఫీజ్ ఆఫ్ చుట్టమైన డౌలీ పాటలు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా చుట్టమైన పాట అయితే పాన్ ఇండియా లెవెల్లో ట్రెండ్ అయింది. ఇక ట్రైలర్ కూడా మొత్తం దేశం మొత్తం ఊపేసింది. అందుకే ఆయుధ పూజ కోసం అంతకు మించి ఉంటుందనే విశ్వాసం వ్యక్తమవుతుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ కనిపించబోతున్నారు. అందరూ అందిస్తున్న మ్యూజిక్ సినిమా హైలైట్గా నిలుస్తోంది.